హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుజరాత్లోని అమ్రేలీ జిల్లాలో ప్రతాప్ భాయ్ బసియా పశు పోషణ ద్వారా లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. మంచి జాతి గేదెలు అధిక పాల ఉత్పత్తి, మంచి ఆదాయం ఇస్తాయి. పశు పోషణ అనేది ఇంటి నుంచే చేయగలిగే మంచి వ్యాపారం. అందువల్ల గుజరాత్లో అమ్రేలీ జిల్లాలోని చాలా మంది రైతులు పశు పోషణ ద్వారా తమ వ్యవసాయ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. అక్కడి రైతులు వ్యవసాయంతో పాటు పశు పోషణ వ్యాపారాన్ని చేపట్టారు. అమ్రేలీ జిల్లాలోని సవర్కుండ్ల నెన్స్టీ గ్రామానికి చెందిన ప్రతాప్ భాయ్ బసియా 8వ తరగతి వరకు చదువుకున్నాడు. ప్రతాప్ భాయ్ బసియా వ్యవసాయంలో నిమగ్నమై ఉన్నారు. వారు వ్యవసాయంతో పాటు పశు పోషణ చేస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. పశు పోషణలో జంతువు జాతి ఎంత బాగుంటే ప్రయోజనం అంత ఎక్కువగా ఉంటుంది. మంచి జాతి ఆవులు, గేదెలు అధిక పాల ఉత్పత్తిని కలిగి ఉంటాయి. దాంతోపాటు దాని కొవ్వులు మంచివి, అందువల్ల పాల ధర బాగుంటుంది. ప్రతాప్ భాయ్ ఉప్లేటా పంతక్ నుంచి జాఫ్రాబాదీ జాతికి చెందిన గేదెను 1.20 లక్షలకు కొనుగోలు చేశాడు. ఈ గేదెలు రోజుకు 15 నుంచి 17 లీటర్ల పాలిస్తాయి. దీని ద్వారా నెలకు 30,000 నుంచి 35,000 రూపాయలు ఆదాయం వస్తుంది. ప్రతాప్ భాయ్ ఆ గేదెకు ప్రతిరోజు 10 కిలోల పాప్డి పిండి, ధాన్యాలు, 2 కిలోల టోప్రా పిండి, 3 నుంచి 4 మాండ్ల మేత ఇస్తాడు. వ్యవసాయంలో నష్టాలు, సక్రమంగా లేని ఆదాయం కారణంగా చాలా మంది రైతులు పశుపోషణ వైపు మొగ్గు చూపట్లేదు.